మరి ప్రాబ్లం అర్థమైందా నిన్న చెప్పిండేది మీకు? హలో హలో సార్ అది కేస్ 3 సార్. కేస్ 3 కొంచెం అర్థం కాలేదు. అదే చెప్తున్నాను చూడండి మళ్ళీ ఇంకోసారి. యూజింగ్ మెక్లారెన్స్ థీరం ఆర్ టేలర్ థీరం ప్రూవ్ దట్ x minus x cubed by 3 factorial less than or equal to sin x less than or equal to x minus x cubed by 3 factorial plus x to the power of 5 by 5 factorial for all x greater than or equal to 0, and also prove that x minus x cubed by 3 factorial plus x to the power of 5 by 5 factorial less than or equal to sin x less than or equal to x minus x cubed by 3 factorial. If two కండిషన్స్ ఉన్నాయి, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మరి x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్ అని ప్రూవ్ చేయాలి. మరి x లెస్ దాన్ 0 అయినప్పుడు కెన్ ప్రూవ్ దట్ x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఈ రెండు కండిషన్స్ లో మరి కేస్ 1 కేస్ 2 మనము ప్రూవ్ చేయాలి. కానీ స్టేట్మెంట్ ఆఫ్ మెక్లారెన్స్ థీరం మరి ఇఫ్ f టు ద పవర్ ఆఫ్ continuous in closed interval minus h comma h comma h greater than 0, then formula ఇది. then f of x is equal to f of 0 plus x into f dash of 0 plus x square by 2 factorial f double dash of 0 plus and so on plus x to the power of n minus 1 by n minus 1 factorial into f to the power of n minus 1 of 0 plus x to the power of n by n factorial into f to the power of n of theta x for all theta belongs to open interval 0, 1. ఈ ఫార్ములా వీటి చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎంతవరకు డెరివేటివ్ చేయాలి, ఈ ఫార్ములాని ఎంతవరకు తీసుకోవాలి అంటే మనం కేస్ 1లో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. అంటే ఫస్ట్ వన్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్స్ లో మరి x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మొత్తము x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ టర్మ్ 0 అవుతుంది, సైన్ 0 is 0 అవుతుంది. మరి x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ is 0, టోటలీ టర్మ్ ఈజ్ 0 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ 3 ఈక్వల్ గా 0 అయింది. కాబట్టి దేర్ ఫోర్ x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin x less than or equal to x minus x cubed by 3 factorial plus x to the power of 5 by 5 factorial. ఇది కేస్ 1. ఎప్పుడు కేస్ 1 ఏం తీసుకుంటామంటే లెట్ x is equal to 0 అయినప్పుడు అందులో పుట్ చేస్తే మొత్తం కామన్ గా 0 అవుతుంది. కాబట్టి ఇది కేస్ 1 ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ కేస్ 2, లెట్ x గ్రేటర్ దాన్ 0. లెట్ x గ్రేటర్ దాన్ 0. మరి x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు f ఆఫ్ x ఇందులో మిడిల్లో ఉంది, అదే sin x. దాన్ని మనం f ఆఫ్ x గా తీసుకుంటాం. దీన్ని మనం ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలి అంటే మరి లెఫ్ట్ సైడ్ అయితే 3 సార్లు ఉంది, మరి రైట్ సైడ్ అయితే 5 సార్లు ఉంది. చూడండి, x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఉంది, x పవర్ 5, టోటల్ గా హైయెస్ట్ ఉండేది ఎంత 5 వరకు ఉంది. కాబట్టి 5 సార్లు ఈ f ఆఫ్ x ని మనము డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin x, మరి f డాష్ x ఏమవుతుంది cos x, మరి f డబుల్ డాష్ ఆఫ్ x ఈజ్ మైనస్ sin x, f ట్రిపుల్ డాష్ ఆఫ్ x ఈజ్ మైనస్ cos x, f4 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మరి cos x sin x, మళ్ళీ 5 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే cos x. కాబట్టి ఇది మరి ఇందులో కూడా మరి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ప్రూవ్ చేయాలంటే, ఈ కండిషన్స్ ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనము n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఓన్లీ దీనిలోనే పార్ట్ 2 పార్ట్ 2 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేయాలంటే ఇందులో n ఈజ్ ఈక్వల్ టు 3. గమనించండి, లెఫ్ట్ సైడ్ n ఈజ్ ఈక్వల్ టు 3 కామా h గ్రేటర్ దాన్ 0. మరి f టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఫంక్షన్ అదే కదా మనకి అందులో. కాబట్టి
n ఈజ్ ఈక్వల్ టు 3 అప్లై చేస్తే f టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 1 ఈజ్ 2 అవుతుంది. దాన్నే f డబుల్ డాష్ ఆఫ్ x. f డబుల్ డాష్ ఆఫ్ x ఏమి మైనస్ సైన్ x ఈజ్ కంటిన్యూయస్ అండ్ డిరైవబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ h కామా ప్లస్ h. అర్థమైందా? హలో, అర్థమైంది సార్. నెక్స్ట్ by Maclaurin's theorem with Lagrange's form of remainder, f of x is equal to f of 0 ప్లస్ క్యూబ్డ్ వరకే రాసుకుంటాం, ఎందుకంటే అక్కడ మన క్యూబ్డ్ వరకే ఇచ్చినాడు కాబట్టి ఫార్ములా కూడా క్యూబ్డ్ వరకే రాసుకుంటాం. అలా ఏదో రాసుకుంటామంటే చూడండి, f of x is equal to f of 0 ప్లస్ x ఇంటూ f డాష్ ఆఫ్ 0 ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ f డబుల్ డాష్ ఆఫ్ 0 ప్లస్ x cubed by 3 factorial into f triple dash of theta x. ఇది మాత్రం మనం గమనించాలి. ఇక్కడ చివరిలో ఖచ్చితంగా మనం అది తీసుకోవాల్సిందే. f to the power of 3 of theta x for all theta belongs to 0, 1. మరి f of x అంటే sin x, f of 0 అంటే sin 0 is 0 ప్లస్ x into f dash of 0 is మరి 1, cos 0 1 అవుతుంది. మరి ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ f డబుల్ డాష్ ఆఫ్ 0 is sin 0 0 ప్లస్ x క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ f ట్రిపుల్ డాష్ ఆఫ్ టీటా x అంటే మైనస్ కాస్ టీటా x. కాబట్టి sin x is equal to x into 1 is x మైనస్ x క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ కాస్ టీటా x. ఇది మనకి ఈ ఫార్ములా నుంచి ఈ విధంగా మనము తీసుకొని వచ్చినాం. sin x is equal to x minus x cubed by 3 factorial into cos theta x. Since cos theta x less than or equal to 1. ఓకే, ఇది మనకి కండిషన్ అన్నమాట. ఇది cos theta x less than or equal to 1 means cos theta x lies between -1 and +1 అని అర్థం. కాబట్టి దీనికి మనము cos theta x కి లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది మనం గమనించాలి ఫస్ట్. కాబట్టి అది ఏముంది, x cubed by 3 ఫ్యాక్టోరియల్ ఉంది. కాబట్టి మల్టిప్లై బై x cubed by 3 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇంప్లైస్ x cubed by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ cot of theta x less than or equal to x cubed by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 is x cubed by 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ దీనికి ముందు ఏముంది, నెగిటివ్ సైన్ ఉంది. మళ్ళీ నెగిటివ్ సైన్తో మనము మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇంప్లైస్ మైనస్ x cubed by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ కాస్ టీటా ఎక్స్. మరి మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది. మరి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, ఎక్స్. కాబట్టి యాడ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ కాజ్ ఆఫ్ టీటా ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మరి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంప్లైస్ మరి ఎక్స్ క్యూబ్డ్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ cos theta x is sin x. Sin x greater than or equal to x minus x cubed by 3 factorial. దాన్ని ఈ విధంగా ముందుకు రాసుకుంటే మరి x minus x cubed by 3 factorial less than or equal to sin x. That is equation number 1. నెక్స్ట్ రైట్ సైడ్ కనుక్కోవాలి. కాబట్టి ఫర్ n is equal to 5. n is equal to 5 అనేది మరి ఎలా తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకోండి మీరు, ఇక్కడ 5 ఉంది. కాబట్టి ఈ 5 కాబట్టి మనము ఇక్కడ n is equal to 5 తీసుకుంటాం. కాబట్టి ఆ n is equal to 5 ఎందుకు తీసుకున్నామంటే ఈ రైట్ సైడ్ దాన్ని బట్టి. ఆ రైట్ సైడ్ ఏమంటే చూడండి. కాబట్టి f to the power of n minus 1 is equal to f to the power of 5 minus 1 is 4. కాబట్టి f over 4 of x is equal to sin x is continuous and derivable in closed interval minus h comma h by Maclaurin's theorem with Lagrange's form of remainder. మరి ఫార్ములా f of x is equal to f of 0 plus x into f dash of 0 plus x square by 2 factorial into f double dash of 0 plus x cubed by 3 factorial into f triple dash of 0 plus x to the power of 4 by 4 factorial into f to the power of 4 of 0 plus x to the power of 5 by 5 factorial into
ఎఫ్ టు ద పవర్ ఆఫ్ 5 ఆఫ్ థీటా ఎక్స్. ఇక్కడ 5 వరకు తీసుకోవాలి. కాబట్టి చివరిది మాత్రం ఇది ఎఫ్ టు ద పవర్ ఆఫ్ 5 ఆఫ్ టోటల్ థీటా ఎక్స్ అనేది కంపల్సరీగా చివరిలో తీసుకుంటాం. కాబట్టి ఇందులో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్, మరి ఎఫ్ ఆఫ్ 0 సైన్ 0 0 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే కాస్ 0 1 అవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ సైన్ 0 0 ప్లస్ ఎక్స్ క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ మైనస్ కాస్ 0 ఈజ్ -1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ sin f4 of 0 is sin 0 is 0 plus x to the power of 5 by 5 factorial into cos of theta x. So sin x is equal to x minus x cubed by 3 factorial plus x to the power of 5 by 5 factorial into cos of theta x. But since condition ఏమి ఇక్కడ cos theta x is less than or equal to 1, cos theta x lies between -1 and +1. అంటే -1 +1 ల మధ్య ఈ కాజ్ ఆఫ్ థీటా ఎక్స్ వాల్యూ ఉంటుంది. కాబట్టి మరి దీనికి ఎలా మనం తీసుకుంటాము అంటే చూడండి, ఇక్కడ కాజ్ థీటా ఎక్స్ కి ఏముంది, ముందు ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ఉంది. కాబట్టి మల్టిప్లై విత్ ఎక్స్ పవర్ 5 బై 5 ఆన్ బోత్ సైడ్స్, అంటే ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ కాజ్ థీటా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మరి ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ యాడ్ విత్ x minus x cubed by 3 factorial on both sides. కాబట్టి మరి x minus x cubed by both sides అంటే x minus x cubed by 3 factorial plus x power 5 by 5 factorial into cos of theta x less than or equal to x minus x cubed by 3 factorial plus x power 5 by 5 factorial. మరి implies this term is sin x. కాబట్టి sin x less than or equal to x minus x cubed by 3 factorial plus x power 5 by 5 factorial. That is equation number 2. From equation 1 and 2, then x minus x cubed by 3 factorial less than or equal to sin x less than or equal to x minus x cubed by 3 factorial plus x power 5 by 5 factorial for all x greater than 0. ఇది ఫస్ట్ వన్ కేస్. ఈ ఫస్ట్ వన్ ప్రూఫ్ లోనే మనకి దట్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకుంటాం. మరి ఫస్ట్ కేసులోనే 3 కేసెస్ ప్రూవ్ చేయాలి. కేస్ 1 ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, కేస్ 2 ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, కేస్ 3 ఈజ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇది ఫస్ట్ ప్రూఫ్ కి ఈ 3 కేసెస్ ని మనం తీసుకుంటే మనం ప్రూవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ కేస్ 4 ఇది, అంటే చివరిగా మనం ప్రూవ్ చేయమన్నాడు. మళ్ళీ ఆల్సో ప్రూవ్ దట్ అని ఇచ్చినాడు కదా, దాన్ని కండిషన్ లెట్ ఎక్స్ లెస్ దాన్ 0. మరి మైనస్ సైన్ తో మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0, అంటే మైనస్ తో మల్టిప్లై చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. మరి ఫ్రమ్ ఈక్వేషన్ 3, ఎక్స్ ఉన్న చోటల ఈక్వేషన్ 3లో ఎక్స్ ఉన్న చోటల మైనస్ ఎక్స్ రాస్తాం. కాబట్టి మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్డ్ బై 3 ఫ్యాక్టోరియల్ less than or equal to sin of minus x less than or equal to minus x minus x cubed by 3 factorial plus minus x whole power 5 by 5 factorial. But implies minus x whole cubed is minus 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 plus x cubed by 3 factorial less than or equal to sin of minus x is minus sin x less than or equal to minus x మరి plus x cubed by 3 factorial minus x power 5 by 5 factorial. Next multiply by -1 on both sides. మరి మైనస్ తో మల్టిప్లై చేస్తే x minus x cubed by 3 factorial inequality change greater than or equal to మరి sin x greater than or equal to x minus x cubed by 3 factorial plus x power 5 by 5 factorial. Then x minus x cubed by 3 factorial plus x power 5 by 5 factorial less than or equal to sin x less than or equal to x minus x cubed by 3 factorial for all x less than 0. The problem. That is the most very important problem. అర్థమైందా జకీర్? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇక్కడ కండిషన్స్ మనము
ఫస్ట్ కేసు 1లో ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తాం. సెకండ్ వచ్చేసి ఎక్స్ గ్రేటర్ దాన్ 0, థర్డ్ వచ్చేసి ఎక్స్ లెస్ దాన్ 0. ఆ మూడింటికి కలిసి ఒక ప్రాబ్లం ఫస్ట్ ప్రూవ్ చేస్తాం. మరి సెకండ్ నెక్స్ట్ దానికి ఓన్లీ ఎక్స్ లెస్ దాన్ 0 పార్ట్ తీసుకొని అది ప్రూవ్ చేస్తాం. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మన నెక్స్ట్ ప్రాబ్లం ప్రూవ్ బై టేలర్స్ థీరం ఆర్ మెక్లారెన్స్ థీరం. మరి 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ లెస్ దాన్ ఈ పవర్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. మరి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. మరి ఇక్కడ ఎన్నిసార్లు మనము దీన్ని డెరివేటివ్ చేయాలంటే అప్ టు ఎక్స్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ చేయాల. 2 టైమ్స్ మనము డెరివేటివ్ చేయాలి. ఎందుకు చేయాలి 2 టైమ్సే అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ బై 2 హైయెస్ట్ ఆర్డర్ 2నే కాబట్టి 2 టైమ్స్ మనము డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి లెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈ పవర్ ఎక్సే, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా ఈ పవర్ ఎక్స్. కాబట్టి ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 హెచ్ గ్రేటర్ దాన్ 0. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2నే తీసుకుంటాం, ఎక్కువ తీసుకోము. కాబట్టి ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎంత 2, 2 మైనస్ 1 ఈజ్ 1. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్సే. కాబట్టి ఈజ్ కంటిన్యూస్ అండ్ డిరైవబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ హెచ్ కమా హెచ్ బై టేలర్స్ థీరం విత్ లెగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీటా ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 0 ఈ పవర్ 0 ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈ పవర్ 0 అది కూడా 1. మరి ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ టీటా ఎక్స్, ఈ టు ద పవర్ ఆఫ్ టీటా ఎక్స్. మరి ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ టీటా ఎక్స్. మరి ఫర్ ఆల్ టీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0,1. మరి therefore since theta must be greater than 0, మరి టీటాకి ఎక్స్ మల్టిప్లై చేసుకుంటే టీటా ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ ఇస్ 0. మరి ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటే బోత్ సైడ్ ఈ పవర్ 0 టీటా ఎక్స్ గ్రేటర్ దాన్ ఈ పవర్ 0 మరి ఇంప్లైస్ ఈ పవర్ టీటా ఎక్స్ గ్రేటర్ దాన్ 1. మరి ఈ పవర్ టీటా ఎక్స్ కి మనం ఏం మల్టిప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ చూడాలి, గమనించాల. ఈ పవర్ టీటా ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేసుకుంటే బోత్ సైడ్ మరి ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ టీటా ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. మరి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి 1 ప్లస్ ఎక్స్ యాడ్ చేయాలి. యాడ్ విత్ 1 ప్లస్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ టీటా ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. మరి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ టీటా ఎక్స్ ఈస్ ఈ పవర్ ఎక్స్. కాబట్టి ఈ పవర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. therefore 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఇది సెకండ్ ప్రాబ్లం. మరి ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఇస్తాడు, మరి తీరమైన ప్రాబ్లం అయినా ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. మరి ఇందులో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ cos x greater than or equal to 1 minus x square by 2. cos x, prove that cos x less than or equal to 1 minus x square by 2 factorial. మరి ఇక్కడ కూడా ఆర్డర్ వచ్చేసి హైయెస్ట్ ఆర్డర్ మనకి 2 ఉంది. మరి 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ మనము డిఫరెన్షియేషన్ చేయాలి. మరి n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం. మరి ఫస్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ కాస్ ఎక్స్. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ మళ్ళీ ఒక సెకండ్ టైం చేస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఈజ్ కాస్ ఎక్స్. నెక్స్ట్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2 కమా హెచ్ గ్రేటర్ దాన్ 0, హెచ్ గ్రేటర్ దాన్ 0 బై మరి ఎఫ్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్
ఈజ్ ఈక్వల్ టు మరి ఎఫ్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, f1 ఆఫ్ ఎక్స్ అంటాము, ఈజ్ ఈక్వల్ టు మరి దాన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్, ఈజ్ కంటిన్యూయస్ అండ్ డిరైవబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ హెచ్ కమా ప్లస్ హెచ్. Therefore, by Taylor's theorem with Lagrange's form of remainder, f of x is equal to f of 0 plus x into f dash of 0 plus x square by 2 factorial into f double dash of theta x for all theta belongs to 0 comma 1. మరి cos x is equal to f of 0 is ఎంత 1 అంటే sin 0 is cos 0 1 మరి ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే sin 0 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మైనస్ కాజ్ ఆఫ్ థీటా ఎక్స్. మరి కాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ కాస్ థీటా ఎక్స్. సిన్స్ కాస్ థీటా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మరి మల్టిప్లై బై మరి ఇక్కడ ఏం మరి గమనించాలి, మరి కాస్ థీటా ఎక్స్ కి లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది మనం గమనిస్తే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేయాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మరి కాస్ థీటా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ నెగిటివ్ సైన్తో మనము మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ కాజ్ ఆఫ్ థీటా ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు minus x square by 2 factorial. Then add 1 with on both then add 1 on both sides implies 1 minus x square by 2 factorial cos of theta x మరి greater than or equal to 1 minus x square by 2 factorial. Therefore మరి 1 minus x square by 2 factorial into cos of theta x is cos x. కాబట్టి then cos x greater than or equal to 1 minus x square by 2 factorial. Hence, the above problem is proved case. ఇది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ 3 ఎగ్జాంపుల్గా చెప్పినాం మనము. మరి వీటిలో ఏదో ఒకటి మనకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఇందులో ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇది మెక్లారెన్స్ పైన మళ్ళీ. యూజ్ మెక్లారెన్స్ థీరం విత్ లెగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్, expand f of x is equal to e to the power of x. మరి f of x is e power x, f dash of x చేస్తే e power x, f double dash చేస్తే e power x, up to f to the power of n of x is equal to e to the power of x. అట్లా ఎంత డెరివేటివ్ వరకు కూడా మనము డెరివేటివ్ చేస్తే మరి e power x వస్తుంది. కాబట్టి e power x యొక్క డెరివేటివ్ e power x అవుతుంది. కాబట్టి therefore మరి f to the power of n minus 1 of x is equal to e power x is continuous and derivable on closed interval minus h comma h greater than 0 by Maclaurin's theorem with Lagrange's form of remainder. Then f of x is equal to f of 0 plus x into f of 0 f dash of 0 plus x square by 2 factorial into f double dash of 0 plus and so on plus f to the power of n minus 1 of 0 into మరి x power n minus 1 by n minus 1 factorial plus f to the power of n of theta x into x to the power of n by n factorial for all theta belongs to మరి open interval 0 comma 1. మరి then e power x f of x is ఏమి e power x మరి e power x is equal to మరి f of 0 e power 0 1 ప్లస్ x ఇంటూ 1 ఏమంటే e power 0 1 అవుతుంది ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ is 1 ప్లస్ del dash ప్లస్ x to the power of n minus 1 by n minus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ప్లస్ x పవర్ n by n ఫ్యాక్టోరియల్ ఇంటూ మరి e to the power of theta x. ఎంత డెరివేటివ్ లో ఇక్కడ లాస్ట్ theta x మరి వేర్ theta belongs to 0 comma open interval 0 comma 1. మరి then e power x is equal to 1 plus x square by 2 factorial plus x cubed by 3 factorial plus and so on
x to the power of n minus 1 by n minus 1 factorial plus x to the power of n by n factorial into e to the power of theta x for all theta belongs to open interval 0, 1. ఇది e పవర్ x యొక్క ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది అంటే ఇది. మరి e పవర్ x ఫార్ములా ఏం డైరెక్ట్ అంటే 1 ప్లస్ x by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ డాష్ x power n by n factorial into e to the power of theta x for all theta belongs to open interval 0, 1. మరి అదే విధంగా cos x యొక్క ఎక్స్పాన్షన్ ఏమి అని అడుగుతాడు. cos x యొక్క ఎక్స్పాన్షన్ మరి f of x is equal to cos x తీసుకుందాం. మరి f of x is equal to cos x అట్లా sin x అవన్నీ చేయొచ్చు మనం ఎక్స్పాన్షన్ చేయమంటే tan x cot x అలా. కాబట్టి మనకి జనరల్ గా f of x is equal to e power x కానీ f of x is equal to cos x కానీ లేకుంటే sin x కానీ ఈ మూడిట్లో మనకి ఏదో ఒక ప్రాబ్లం యొక్క ఎక్స్పాన్షన్ అడుగుతాడు. కాబట్టి మరి సపోజ్ f of x is equal to cos x తీసుకుందాం. మరి f dash of x is minus sin x దాన్నే ఏం రాసుకోవచ్చు అంటే cos of pi by 2 plus x రాయొచ్చు. cos of 90 plus x is minus sin x అని అట్లా. కాబట్టి f double dash of x is minus cos x, cos of 2 pi by 2 plus x. మరి f triple dash of x is sin x, మరి cos of 3 pi by 2 plus x and so on. f to the power of n minus 1 of x is equal to cos of n minus 1 into pi by 2 plus x. మరి therefore f to the power of n of x is equal to cos n pi by 2 plus x. మరి f of x is equal to cos x అన్నప్పుడు f to the power of n minus 1 of x is equal to cos of n minus 1 pi by 2 plus x is continuous and derivable in closed interval minus h comma plus h comma h greater than 0. Therefore f of x satisfies all conditions of Maclaurin's theorem. మరి ఇందులో మనం f of 0 1 అవుతుంది, cos 0 1, f dash of 0 is minus sin 0 is 0, f double dash of 0 is minus cos 0 into minus 1, f 4 dash of x is equal 0 is equal to sin 0 మరి 0 అలా ఇవన్నీ మనము అందులో మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. అది by Maclaurin's theorem with Lagrange's form of remainder. మరి f of x is equal to f of 0 plus x into f dash of 0 plus x square by 2 factorial into f double dash of 0 plus and so on plus x to the power of n minus 1 by n minus 1 factorial into f to the power of n minus 1 of 0 plus x to the power of n by n factorial into మరి f to the power of n of theta x theta greater than 0. మరి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే f of x is cos x is equal to f of 0 cos 0 1 అవుతుంది ప్లస్ x into f dash of 0 మరి f dash of 0 is sin 0 0 అవుతుంది x into 0 ప్లస్ x square by 2 factorial into minus 1 plus x cubed by 3 factorial into 0 plus and so on x to the power of n minus 1 by n minus 1 factorial into cos of n minus 1 pi by 2 plus x to the power of n by n factorial into cos of n pi by 2 plus theta x. ఇది మన cos x యొక్క ఎక్స్పాన్షన్. మరి దీన్నే మనం జనరల్ గా therefore cos x is equal to 1 minus x square by 2 factorial plus x power 4 by 4 factorial అన్ని మనకి ఈ విధంగా ఆడ్ నంబర్ ఈవెన్ లో వస్తుంది. అది ఫార్ములా cos x ఫార్ములా. మరి ఇదే విధంగా మనము సైన్ లో తీసుకురావచ్చు, సైన్ కూడా. కాబట్టి ఎక్స్పాండ్ సైన్ ఎక్స్. మరి చూద్దాం, ఇది ఒకటి లాస్ట్ వన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ సైన్ 0 0 అవుతుంది. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఎక్స్. మరి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ మరి సైన్ 2 pi by 2 plus x. f triple dash of x is minus cos x sin of 3 pi by 2 plus x and so on.
f to the power of n minus 1 of x is equal to sin n minus 1 pi by 2 plus x. f to the power of n of x is equal to sin n pi by 2 plus x. అంటే ఇది మరి టోటల్ గా f to the power of n minus 1 of x is equal to sin of n minus 1 pi by 2 plus x is continuous and derivable in closed interval minus h comma h. Therefore, మరి f of x satisfies the conditions of Maclaurin's theorem. By Maclaurin's theorem with Lagrange form of remainder, మరి f of x is equal to f of 0 plus x into f dash of 0 plus x square by dash of 0 power of n minus 1 by n minus 1 factorial into f to the power of n minus 1 of 0 plus x to the power of n by n factorial into మరి f to the power of n of theta x. మరి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే f of x అంటే sin x, f of 0 మరి f of x ఇక్కడ ఏమన్నాం sin x sin 0 is f of 0 is 0 అవుతుంది. మరి x into f dash of 0 is మరి 1 అవుతుంది కాబట్టి 0 plus x square by 2 factorial into 0 plus x cubed by 3 factorial into minus 1 plus and so on n minus 1 factorial of n minus 1 pi divided by 2 plus x power n by n factorial into sin of n pi by 2 plus theta x, where theta belongs to open interval 0, 1. Therefore, మరి sin x is equal to మరి x minus x cubed by 3 factorial plus x power 5 by 5 factorial అని odd numbers వస్తాయి. 5 factorial plus and so on plus x power n minus 1 by n minus 1 factorial into sin of n minus 1 pi by 2 plus x power n by n factorial into sin of n pi by 2 plus x plus theta ఓపెన్ ఇంటర్ కామా 1. ఇది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇలా చేస్తాం. కాబట్టి ఈ మెక్లారెన్స్ థీరం పైన ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మరి థీరం కానీ ఒక ప్రాబ్లం కానీ ఇచ్చు, ఇందులో ఏదో ఒకటి మనం మార్చి ఇస్తుంటాడు. ఓకే, అర్థమైందా? హలో సార్, అర్థమైంది సార్. దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడికి ఎండ్ అయిందమ్మా. ఇది డెరివేటివ్ పార్ట్ లో లిమిట్స్, కంటిన్యూస్, డెరివేటివ్స్, మరి డెరివేటివ్ తర్వాత ఇక దీనిలో ఒక పార్ట్ ఎండ్ అయిపోయి ఉండే పార్ట్ ఏమంటే రీమాన్ ఇంటిగ్రేషన్ అని ఉంది. రీమాన్ ఇంటిగ్రేషన్స్. నెక్స్ట్ ఆ రీమాన్ ఇంటిగ్రేషన్ అయిపోతే మనకి ఇంకా నెక్స్ట్ ఏం మిగిలింది? సిరీస్ లో ఉంది, అంతే కదా? ఇన్ఫినిట్ సిరీస్ కాలే కదా మీకు? కాలేజ్ సార్. కాబట్టి వీటికి డెరివేటివ్ పార్ట్ అంతా ఎండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో రీమాన్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తా. ఇప్పటివరకు ఏమైనా డౌట్ ఏమన్నా కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసి రాసి పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు నెక్స్ట్ మనము ఆఫ్లైన్ లో అడగడానికి వీలవుతుంది. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.